రాజకీయంగా తన ఎదుగుదలను తట్టుకోలేక తన కొడుకుపై బురద జల్లుతున్నారన్న మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. బాధితురాలికి అండగా ఉండకుండా ఆమెను వేధించిన వ్యక్తిని వెనకేసుకొస్తున్నది నిజం కాదని ప్రశ్నించారు. దెబ్బ కొట్టాలని వాళ్ళు ఏమనుకున్నా భగవంతుడు చూశాడు. మీరందరూ ఓటేశారు, గెలిచాను, ఈరోజు మంత్రి అయ్యాను. అయితే నేను మంత్రి అయిన తర్వాత నన్ను ఎదుర్కోలేక నా బిడ్డ మీద మాట్లాడుతున్నారు. మీ అందరూ కూడా చెప్తున్నాను, పిల్లల మీద మాట్లాడడం మనకు ఎంత కష్టం ఉంటుందో మీ అందరూ కూడా తెలుసు. నా బిడ్డ మీద మాట్లాడుతున్నారు, దానికి మాత్రం నేను ఊరుకోనమ్మా. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులకు చెప్పాం, కరెక్ట్గా మీరు ఎంక్వైరీ చేయండి. నిజంగా నా బిడ్డ తప్పు ఉంటే మేము దేనికైనా ఒప్పుకుంటాం. తప్పు లేకపోతే ఎవరు పెట్టారో ఎవరు పెట్టించారో అన్ని సంగతులు తెలుస్తాయని మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మీ పియ కదా, ఒక మహిళ మీద ఆ మహిళ మీద లైంగిక దాడి చేసింది మీ పియ కాదా? ఆమెని ట్రాన్స్ఫర్ చేయడానికి కీలక పాత్ర మీ పియ కాదా? నువ్వు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి మెసేజ్లు పెట్టి చాట్ చేసింది మీ పియ కాదా? ఈ రోజు బాధిత మహిళ వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఎస్పీ గారికి పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి మాట వాస్తవం కాదా?